ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మార్కెట్ యార్డ్ వద్ద మా కరెస్పాండెంట్ సురేందర్ ఉన్నారు, మాట్లాడదాం. సురేందర్, చెప్పండి. సో కేవలం 500 మంది మాత్రమే రైతులు మాట్లాడాలని ఆంక్షలు ఉన్నాయి. అలాగే నోటీసులు కూడా అక్కడున్న దుకాణం వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారని తెలుస్తుంది. అంటే ఎవరు రాకూడదని చేస్తున్న ప్రయత్నమా, ఎవరు వచ్చి ప్రతిపక్ష నేతకు ఎలాంటి ఫిర్యాదులు కానీ లేకపోతే వాళ్ళ పరిస్థితి కానీ చెప్పుకునే వీలు లేకుండా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఎలా చూడాలి? ఏంటి అక్కడ పరిస్థితి? అప్డేట్ చెప్పండి. హరి, ఈరోజు మామిడి రైతుల సమస్య మీద రైతులను కలవడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ ఆంక్షలు అయితే పెట్టిన పరిస్థితి, ఎవరిని కూడా ఇటువైపు రానివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3000 మంది పోలీసులు ఒక మార్కెట్ యార్డ్ చుట్టూనే ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. జనరల్గా రెగ్యులర్గా నడిచే మార్కెట్ను కూడా క్లోజ్ చేయించారు. పూర్తిగా కర్ఫ్యూ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసే ఒక ఏర్పాటు అయితే చేశారు. కేవలం 500 మందితో మాత్రమే జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇస్తామంటూ కూడా పోలీసులు చెప్పారు. అంతకన్నా ఎక్కువ వస్తే కేసులు పెడతామంటూ భయభ్రాంతులు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పోలీస్ పహారా, అంటే వచ్చే రైతుల కంటే కూడా సాధారణ ప్రజల కంటే కూడా పోలీసు అధిక సంఖ్యలో ఈరోజు ఇక్కడ ఉన్నారు. అంటే రాష్ట్రంలో రైతుల సమస్య కానీ ఇతర సమస్యలు కానీ తీసుకొని వస్తే మీ నిర్బంధాలతో అణిచివేస్తామని చెప్పే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లాస్ట్ టైం మనం చూసాం, ప్రకాశం జిల్లాలో అదే పరిస్థితి కొనసాగింది. తర్వాత సత్తెనపల్లిలో అదే పరిస్థితి కొనసాగింది. గుంటూరులో కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కితే ప్రజలు వస్తారు, ప్రజలు బయటకు వస్తే సమస్య తీవ్రత జనాలకు తెలుస్తుంది. కాబట్టి ఆ తీవ్రతని జనాలకు తెలియకుండా ఉండడం కోసం, ఆ సమస్యని పూర్తిగా అణచితో వేయడం కోసం, ప్రతిపక్షాలను తొక్కడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎక్కడికక్కడ అడ్డుకున్న పరిస్థితి. ఒక మార్కెట్ యార్డ్లోనే జనరల్గా మార్కెట్ యార్డ్కి వచ్చే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు మార్కెట్ యార్డ్లోకి అనుమతి లేదంటూ ఈ షాపులు యాజమాన్యాలకు నోటీస్ ఇచ్చారు. ఎవరిని రైతుల్ని కూడా లోపలికి అలౌ చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు రైతు సంఘానికి సంబంధించిన నేతలు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడడం. సార్, ఏం చెప్తారంటే మొత్తం అందరినీ కూడా రైతులు అడ్డుకుంటున్న పరిస్థితి, సాధారణ ప్రజలను అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఉండేందుకు ఒక ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చా? కూటమి ప్రభుత్వం దగా చేస్తూ ఉంది. ఈ యొక్క రైతుల యొక్క సమస్యను పట్టించుకోకుండా వాళ్ళు ఆడే ఆటలేందో, ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి, లోకేష్ గారు అయితే ఏమి, చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలను మరిచిపోయి వాళ్ళ యొక్క పరిపాలన దిశ మళ్ళించి చేస్తున్నారు. బట్ ఇక్కడ బంగారుపాలెంలో అయితే రైతులు ఎవరిని కూడా రానియకుండా 3 రోజుల ముందు నుంచే ఆంక్షలు విధిస్తూ పోలీసులు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఈ యొక్క ప్రకటనలతో మేము అరెస్ట్ చేస్తాం, మేము కేసులు పెడతామని చెప్పి. అయినా కూడా రైతులు ఎక్కడ చూసినా, రోడ్లు ఎక్కడ పడితే అక్కడ రైతులందరూ కూడా వచ్చి జగనన్న కోసం నిరీక్షిస్తున్నారు. ఈ యొక్క సమస్యను జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి జగనన్న రైతుల పక్షాన పోరాటం చేయడానికి మేమందరం కూడా రైతు పక్షాన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మామిడి రైతు ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే అత్యధిక భాగం రైతు పండించే పంట ఒక మామిడి పంట ఈ చిత్తూరు జిల్లా నుంచే వస్తుందని చెప్పడంలో ఈ చిత్తూరుకు గర్వకారణం. అలాంటి ఈ చిత్తూరు జిల్లాలో రైతులు మామిడి చెట్లను నరికేస్తున్నారు. అది దుస్థితి. కనీసం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క మామిడి దళారుల యొక్క దీంట్లో రైతులు మొత్తం నష్టపోతూ, రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, రైతులకు మోసం జరుగుతూ ఉంది, రైతులకి ఆత్మహత్య శరణ్యమనే పరిస్థితి కనబడుతూ ఉంది. మనం చూస్తే ఒక పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపటి రాబోతున్న నేపథ్యంలో, ఆయన కలవడానికి వస్తున్న నేపథ్యంలో 5 కిలోమీటర్లు అవతల కారును ఆపేస్తే 5 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ మార్కెట్ యార్డ్కి వచ్చారు. ఏం చెప్పారు పోలీసు వాళ్ళు ఇక్కడికి వస్తామంటుంటే? నా పేరు వెంకటరెడ్డి, జిల్లా రైతు అధ్యక్షులు. అంటే నేను రైతు అధ్యక్షుల నిదర్శనం కూడా ప్రతి కలెక్టర్ గారికి ఏ మీటింగ్ వచ్చినా నేను రైతుల తరఫున వైసీపీ జిల్లా అధ్యక్షుడు. ప్రతిదీ నేను మాట్లాడే విధానం. ఈరోజు వస్తుంటే కనీసం 5 కిలోమీటర్లు కప్పక పెట్టేసి ఏ పరిస్థితుల్లో మీరు పోకూడదంటే కారాడు రోడ్డు వదిలేసినాను, అడ్డదారులు తిరుక్కొని పొలాలపైన తిరుక్కొని వచ్చినాం. ఫోటోలు కూడా అన్నీ ఉన్నాయి, వీడియోలు కూడా తీసుకొని వచ్చినాము. నేను అనడం, రైతులకు ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా రైతుల కోసం ఉన్నప్పుడు ఆంక్షలు నిబంధనలు ఏ ప్రభుత్వం ఎక్కడైనా పెట్టిందా? జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేదానికి వస్తుండే కానీ వేరే విధంగా ఆలోచనకు రాలేదు కదా. రైతు కష్టాలు తెలుసుకున్నప్పుడు రైతులనే పంపించకపోతే ఇంక దేనికోసం మీరు పర్మిషన్ ఇచ్చినారు? చిత్తూరు జిల్లాకు మామిడి రైతులు గత 5 ఏళ్ళు ఉన్నింది. 5 ఏళ్ళు ఈ కష్టం మాకు రాలేదు. ఈరోజు కష్టం వచ్చింది, ఈ 5 రూపాయలకు వచ్చింది. బంగారుపాలెం యార్డ్లో 200 నుంచి 300 ట్రాక్టర్లు వచ్చేది. 3 రోజులుగా మీరు నిబంధన పెట్టి ఆ రైతులు ట్రాక్టర్లో పెట్టుకొని బయట అవుట్ సైడే ఉన్నారు, మండీ లోపల కూడా రానిలేదు.
రైతులు ఏ విధంగా ఆ ట్రాక్టర్లు వండే పంటను అమ్ముకోవాలా? రైతులు కానీ రైతులు పండించిన మామిడికాయలు కానీ బంగారుపాలెం యార్డ్లో రానియకుండా 3 రోజులుగా నిబంధనలు పెట్టి రైతులు రానియకుండా ఇంత ఇబ్బంది పెడతా ఉంటే ఇది అసలు రైతుకు ఈ నిబంధనలు పెట్టడమే ఇదే ఫస్టు. మీరు మంచి చేస్తుంటే ఈ నిబంధనలు ఎందుకు వస్తాయి? రైతుకి ఈ కూటమి ప్రభుత్వం రైతుల్ని ఇంత ఇబ్బంది పెట్టకపోతే ఈ 5 రూపాయలకు 2 రూపాయలకి ఎందుకు వస్తుంది? పోయిన సంవత్సరం ఇప్పటికేమి ఎంత అయింది? 12 నెలలు. 12 నెలల్లో 25 నుంచి 30 రూపాయలు రేట్ అమ్మి ఈరోజు 2 నుంచి 5 రూపాయలకు అమ్మితే రైతు ఏ విధంగా బ్రతకాలి? మీ గిట్టుబాటు కాదు. రైతు పండించే పంటకి ఎట్టు గిట్టుబాటు అవుతుంది 2 రూపాయలు 5 రూపాయలకు వస్తే? కాబట్టి మంచిగా రైతుల జోలికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఇది మంచిది కాదు. రైతులు అనేది ఎప్పుడు కూడా రైతు అనేవాడు రాజు అన్నారు. రైతుని ఈరోజు వంకల్లో దూరే పరిస్థితి చేస్తూ ఉండరు. ఇది మంచి పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తూరు జిల్లాలో 5 రకాల పంటలు ఉన్నాయి. ఏ పంట ఉందండి? షుగర్ క్యాన్ పోయింది, వరి పోయింది, వేరుశనగ పోయింది. పాలు పూర్తిగా సంవత్సరం ముందు 40 రూపాయలు, ఇప్పుడు 25 రూపాయలు. రైతు ఏ విధంగా పండిస్తాడండి? సాఫ్ట్వేర్ ఉద్యోగం కూర్చుంటే డబ్బు వస్తుంది. రైతు సంవత్సర కాలం పండించి 2 నుంచి 4 రూపాయలు. టమాటో 1 రూపాయి నుంచి 3 రూపాయలు అంటారు. రైతుకేమన్నా ఆ ఫర్టిలైజరు, డీజిలు, పెట్టుబడి ఇవేమన్నా ఊరికే వస్తున్నాయా? వేలకు వేలు అప్పు చేసుకొని, క్రాప్ లోన్లు అప్పు చేసుకొని ఆ పంటలకు ఈరోజు క్రాప్ లోన్ కట్టుకోలేక రైతు ఇంకుండేది ఒకటే. ఈ ప్రభుత్వం వచ్చి 14లో రోడ్డు పైన పడింది. ఈరోజు అదేవిధంగా 25లో రోడ్డు పైన పడింది. ఇది మంచి పద్ధతి కాదు. రైతులను దృష్టి పెట్టుకొని దీనిపైన ఒక చట్టం అనేది తెచ్చి ఈరోజు పత్తికి బోర్డు ఉంది, ఇంకొక బోర్డు ఉంది, ఇది పసుపుకు బోర్డు ఉంది. మామిడికి చిత్తూరు జిల్లాలో నేను సెంట్రల్ గవర్నమెంట్ కర్ణాటకకి ఇచ్చినారండి 2.5 లక్షల టన్నులకి 16,000 రూపాయలని. కూటమి ప్రభుత్వం ఈరోజు సెంట్రల్లోనే కదా మీరు ఉండేది. ఆంధ్రాలో ఈరోజు మన 3 జిల్లాల్లో ఈరోజు అదే అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పినారు 6.5 లక్షల టన్నులు ఉందని. సెంట్రల్కి మీ 16 రూపాయలు మీరు ఇప్పిస్తే ఈ కర్మ మాకెందుకు? ఈ కర్మ మాకెందుకు? మీరు చెప్పిన 12 అయినా ఇచ్చినవా? 6 రూపాయలు 3 రూపాయలు బోర్ సీఎం జిల్లాలో పర్మిషన్లో 16 రూపాయలకు సెంట్రల్లో కర్ణాటకలో ఎట్టిచ్చినారు? 2 రూపాయలకు అమ్ముతూ ఉంది, 3 రూపాయలకు అమ్ముతూ ఉంది. కాబట్టి మంచిగా రైతుల పైన మంచి అభిప్రాయంతో మీరు సహకరించాలి. జగన్ అన్న వచ్చేది రైతుల పక్షపాతి. రాజశేఖర రెడ్డి చెప్తున్నారు. మనతో పాటు రైతులు కూడా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 3 రోజులు బట్టి మండీలోకి వాహనాలు ఏవి కూడా రాకుండా పంట అంతా కూడా రోడ్ల మీద ఉండిపోయిన పరిస్థితి. ఎన్ని రోజుల నుంచి మీ పంట బయట ఉంది? హలో, చెప్పండి. అదే సార్, మాది వచ్చి 2 డేస్గా బండి వచ్చి బయట ఉంది సార్. ట్రాక్టరు మాది 2 లోడ్. నేను చిన్న రైతే, మాది 2 లోడ్ అయింది. 1 లోడ్ అయితే అనవసరంగా ఇచ్చే బయట మొత్తం అట్టే అన్లోడ్ చేసి రోడ్లో చేసినాం సార్. ఈ పొద్దు ఎక్స్సీఎం వస్తారనేసి మేము 2 రోజులుగా కాసుకొని మా బండి వదలలేదు సార్. పోలీసు వాళ్ళు ఎవరు కానీ మా బండి వదలలేదు. మా యాదవ మండలం నుంచి ఆన్ ద వేలో కాబట్టి నడి రోడ్లు నిలిపేశారు సార్. మా బండి 2 ట్రాక్టర్లు దింపేశాను. ఒకటి బండి వదలేదు సార్. మామిడికాయలు మండి గాడి పంపిస్తారంటే బండి 2 రోజులుగా బండి వదలేదు సార్. అమ్మా ఏం చెప్తారంటే ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు, ప్రతి చోట కూడా బార్కెట్లు పెట్టి అడ్డుకుంటున్న పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 12 నెలలు కాలమైంది. ఏ రైతు కూడా ఒక్క రైతు మామిడి కానీ శనగ కానీ చిత్తూరు జిల్లాలో ఎక్కువ రైతుకు సంబంధించిన రైతులు ఉన్నారు. ఇక్కడ ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర లేక రైతులందరూ నడి రోడ్డు పాలయ్యారు. ఈరోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే మింగాలేక సంవత్సరం రోజు కాలం పాటు కాసి పెట్టుకొని పంట చేతికొస్తే తినేడానికి చేయి దగ్గర నోటి దగ్గర పోయిన చేయిని లాగేసినట్టు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బంగారుపాలెంకి మామిడి రైతుల్ని పరామర్శించేదానికి వస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ఎందుకంటే ఎక్కడ జనాదరణ వస్తుందో, జనాదరణ వస్తే మామిడి రైతుల కష్టసుఖాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటారని భయం పట్టుకొని జగన్ వస్తున్నాడని హడావుడిగా 2 రోజుల ముందే అక్కడొక టన్ను
ఇక్కడ ఒక టన్ను కొన్నట్టు ఒక తలకాయ లేని ఛానల్ తాటికాయ ఎంత తలకాయ ఎంత అక్షరాలతో వేసుకొని న్యూస్ ఛానల్లో వేసుకున్నారు. ఎందుకండి మీకు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మీకు ఎందుకు అంత భయం? మీరే చెప్పారు కదా 11 సీట్లకు పరిమితం అయినారు, పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పారు సాక్షాత్తు హోంశాఖ మినిస్టర్ గారు. మీరు ఎందుకు పులివెందుల ఎమ్మెల్యేని చూసి ఎందుకు భయపడుతున్నారు? జనాలు పాపం జగనన్న చూసి జగనన్న చూడడానికి వస్తూ ఉంటే కిలోమీటర్ల మేర ఆపేసి ఎక్కడికొకటి చెదరగొట్టేసి సానుభూతి పరులందరినీ ఎక్కడికక్కడ చెదరగొట్టేసి నడిచి వస్తామంటే పాపం వీళ్ళందరూ నాశనం చేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. ఈ కూటమి ప్రభుత్వంలో గతంలో కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టు గతంలో కూడా రైతులందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం కాలంలో రైతులంతా కూడా నడిరేటు పాలేరు. రైతుకి ఆసరా ఇస్తానన్నారు 20,000 సంవత్సరం కాలం అయినా ఇంతవరకు రైతుకి ఈ సంవత్సరం అయినా కూడా రైతుకి ఎటువంటి 20,000 ఇవ్వని పరిస్థితి, ఆదుకోని పరిస్థితి రైతులని రాష్ట్రంలో. ఇది చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మామిడి రైతుల పరిస్థితి ఈ విధంగా తయారైంది. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్న 5 ఏళ్ళు కూడా మామిడి రైతుల పరిస్థితి ఈ విధంగా లేదు. మామిడి రైతులకు అండగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తుంటే పోలీసులు ఆంక్షలు పెట్టడం సరైనది కాదు అంటున్నారు. రైతులతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి, ఒక సమస్యకి పరిష్కార మార్గం చూపించాలి. ఆ విధంగా కాకుండా నిర్బంధాలతోటి లేకపోతే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే మాత్రం మామిడి రైతులకి నష్టం చేసినట్టు అని చెప్పి రైతు సంఘ నాయకులు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో పాటు తామంతా వస్తామంటూ రైతులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి రైట్ సురేందర్.